అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కీలక సమాచారంలో భాగంగా 24 ఇయర్ స్కేల్స్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోలో 24 ఇయర్ స్కేల్ అంటే ఏమిటి, దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా ఇటువంటి ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి తాజా అప్డేట్స్ని తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో అయితే యూస్ఫుల్గా వెళ్ళడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి మన యొక్క ఛానల్కి సపోర్ట్ అయితే తెలియజేయండి. సో ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 500 లైక్స్. ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి 24 ఇయర్ స్కేల్ గురించి తెలుసుకోండి అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అసలు ఈ 24 ఇయర్ స్కేల్ అయితే ఏంటి, అసలు దానికి సంబంధించి వివరాలు ఏ విధంగా ఉన్నాయి, అయితే ఈ స్కేల్ తీసుకున్న తర్వాత ప్రమోషన్ వస్తే ఏం చేయాలి అంటే దానికి సంబంధించి ముఖ్యంగా 2000 డిఎస్సి టీచర్స్కి సంబంధించి 2024లో 24 సంవత్సరాల ఇంక్రిమెంట్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. వారి అవగాహన కొరకు ఒక చిన్న అప్డేట్. సో 24 ఇయర్ స్కేల్ తీసుకున్న తర్వాత ప్రమోషన్ వస్తే ప్రమోషన్ ద్వారా రావాల్సిన 2 ఇంక్రిమెంట్లు రావు, ఒక్క ఇంక్రిమెంట్ మాత్రమే వస్తుంది. అలాగే తదుపరి కొత్త క్యాడర్లో ఏఎస్ అంటే 6/12/2018 స్కేల్ అయితే రావు. సో ఎవరైనా మన ఎస్జిటి మిత్రులు పదోన్నతి పొందే అవకాశం ఉన్నవారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మరో ముఖ్య విషయం ఏమిటంటే మనం 24 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్లో అర్హత పొంది అప్పుడు కూడా మనకి 24 ఇయర్ స్కేల్ తీసుకోవాలని నిర్బంధం అయితే ఏమీ లేదు. సో మనం డిడిఓకు 24 స్కేల్ కావాలని లెటర్ ఇస్తేనే అది మంజూరు చేస్తారు. అది రెగ్యులర్ ఇంక్రిమెంట్ లాంటిది అయితే కాదండి. ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఏ అనే వ్యక్తి 25 సంవత్సరాలు ఎస్జిటిగా పనిచేసి తదుపరి పదోన్నతి తీసుకున్నాడు అని భావించినట్లయితే ఏ తన సర్వీస్లో 24 సంవత్సరాల స్కేల్ తీసుకుంటే అప్పుడు ఒక ఇంక్రిమెంట్ వచ్చింది, పదోన్నతి వచ్చినప్పుడు మరొక ఇంక్రిమెంట్ కూడా వచ్చింది. సో మొత్తం 2 ఇంక్రిమెంట్లు వచ్చాయి. ఏకు ఇంకా 12 సంవత్సరాల సర్వీస్ అయితే ఉంది. అతడు 6 సంవత్సరాలకు 12 సంవత్సరాలకు పొందవలసిన 2 ఇంక్రిమెంట్లు నష్టపోయాడు. బి అనే టీచర్ కూడా ఏతో పాటు సర్వీసులోకి వచ్చి అతడు 25 సంవత్సరాల తర్వాత పదోన్నతి పొందాడు అనుకుందాం. బి మాత్రం 24 ఇయర్స్ స్కేల్ వద్దని అధికారులకు తెలిపి తీసుకోలేదండి. అతడు పదోన్నతి వచ్చినప్పుడు 2 ఇంక్రిమెంట్లు పొందాడు. అలాగే 6-12 సంవత్సరాలకు ఏఎస్ కింద మరో 2 ఇంక్రిమెంట్లు పొందాడు. సో మొత్తం బి అనే వ్యక్తి 4 ఇంక్రిమెంట్లు అయితే పొందాడండి. అంటే 24 సంవత్సరాల స్కేల్ తీసుకున్న వారు 2 ఇంక్రిమెంట్లు నష్టపోయారు, తీసుకోలేని వాళ్ళు 2 ఇంక్రిమెంట్లు ఎక్స్ట్రా వచ్చాయి, అంటే 4 ఇంక్రిమెంట్లు పొందారు. సో కాబట్టి సర్వీస్ ఎక్కువ ఉన్నవారు సరిగ్గా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలరు. సో ఇదండి 24 ఇయర్స్ స్కేల్కి సంబంధించి ఒక అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో ముందు కలుసుకుందాం. థ్యాంక్ యూ.